తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. వకుళమాత వంటశాలను ప్రారంభించే ముందు పద్మావతి గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ ఇలాగే కొనసాగాలని ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని సూచించారు. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని, టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. భక్తులు సంతృప్తిగా ఆధ్యాత్మిక అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. 25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధ గంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72% వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72% వచ్చాం. దాన్ని 90% తీసుకునే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నారు. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్